బీరకాయ తొక్కే కదా అని పడేస్తున్నారా? అయితే మీరు అద్భుతమైన రోటి పచ్చడి మిస్ అయినట్లే. బీరకాయ తొక్కుతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కళాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు, ఎండు కొబ్బరి, జీలకర్ర వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి ఈ పచ్చిమిర్చిలో వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసి నీట్గా కట్ చేసుకున్న బీరకాయ తొక్కు వేసి కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టాలి. బీరకాయలు అనేది లేతగా ఉంటేనే పచ్చడికి యూజ్ అవుతాయి, లేకుంటే యూజ్ అవ్వవు. బీరకాయ తొక్కు అనేది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి వాటిని ఒక 5 to 10 minutes దాకా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్స్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్స్ పట్టుకోవాలి. బీరకాయ తొక్కు పచ్చడి అనేది చింతకాయ పచ్చడి తిన్నంత రుచిగా ఉంటుంది. ప్లీజ్ ట్రై.